బస్సు లేకుంటే ఆటోలు పెట్టిండు. ఆంబులెన్స్ ఎడికన్నా ఆపతి రోగాలు వచ్చినా కొండబోనికి ఉన్నది. నమస్తే, V5 న్యూస్ ఛానల్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమ నాయకులు, సామాజిక సేవకులు, చిన్న మంగళారం గ్రామానికి సంబంధించిన అవిసిపేట అంజనేయులు గౌడ్. తను ఎలాంటి అధికారంలో లేకున్నా, ఎలాంటి పదవిలో లేకున్నా గ్రామానికి ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చాడు, ఎంతో సేవ చేశారు. ఒక చిన్న ఏజ్లో చేయాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ చేశాడు ఈ గ్రామానికి, ఈ ప్రజలకు. అసలు తను ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు ఇక్కడ రాజకీయాల వైపు, ఉద్యమాల వైపు తన ఆలోచన మళ్ళింది, ఒకసారి అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, ఒకసారి మా V5 ప్రేక్షకులకు మీ ఇంట్రడక్షన్. V5 న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు అవిసిపేట అంజనేయులు గౌడ్. చిన్నమంగళారం గ్రామం మాది, మైనాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఓకే అన్న, ఓకే. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు మీరు వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు అక్కడ అడుగులు పడ్డాయి? మేము ఎప్పుడైతే డిగ్రీ చదువుతున్న సమయంలో అప్పుడు ఎంత చదివినా కానీ ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పి మా ఊర్లో చాలామందిని గిట్ట చూసినాం. ఎంత పరిచయం చదివినా కానీ ఉద్యోగాలు వస్తలేవు, నిధులు నియామకాలు అన్నీ ఆంధ్ర వాళ్ళు దోసుకపోతున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని అప్పుడు మేము యువత కాబట్టి మంచి చెడు అన్నీ ఆలోచించి వాస్తవంగా మేము అనలైజ్ చేసుకొని నిజంగా తెలంగాణ చాలా నష్టపోతుంది, మనలాంటి చదువుకున్న యువకులు ముందటికొచ్చి త్యాగాలు చేయకపోతే, కొట్లాడకపోతే ఇది రాదు, మనం అవగాహన వాళ్ళము ముందటికి రావాలనేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చాలా చురుకుగా పాల్గొన్నాము. తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటం వల్ల అందులోనే మాకు రాజకీయ పాఠాలు నేర్చుకున్నాము. అదే పోరాటతోనే ఇప్పుడు ముందుకెళ్తున్నాం. అంటే ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా మీరు చేసిన మూమెంట్స్, చెప్పుకోదగ్గ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అప్పుడు మేము దేశమల్ల అంజనేయులు అన్నతోని, మన వెంకటరెడ్డి అన్నతో కలిసి 5 రోజులు నిరాహార దీక్ష చేశాము తెలంగాణ ఉద్యమం కోసము. మొత్తం బైక్ ర్యాలీ, మా మండలి మొత్తం ప్రతి ఒక్క విలేజ్కి బైక్ ర్యాలీ చేసాము, ఎన్నో ధర్నాలు చేసాము, పోలీస్ స్టేషన్లకు పోయాము, తెలంగాణ ఉద్యమం కోసం చాలా కొట్లాడాము. మా చదువులకు పోకుండా గీట కాలేజీకి డుమ్మగొట్టి గీట తెలంగాణ ఉద్యమం కోసం చాలా పోరాడాము. నికార్సైన తెలంగాణ ఉద్యమకారులు మేము. ఓకే, ఎక్కడ ఉద్యమం తర్వాత మీకు ఎక్కడ రాజకీయంగా అడుగులు పడ్డాయి, ఎవరు మీ రాజకీయ గురువు? తెలంగాణ ఉద్యమంలో నేను చురుకుగా పాల్గొనడం చూసి అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులందరూ నా యొక్క వాక్చాతుర్యాన్ని, నాకున్న ధైర్యాన్ని, నాకున్న కమిట్మెంట్ను వాళ్ళు గుర్తించి, ఇలాంటి వ్యక్తి అయితే ఫ్యూచర్లో బాగుంటుంది, ఇలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కోసమే మేము వెయిట్ చేస్తున్నామని చెప్పి చాలా ప్రోత్సహించారు. గడ్డ వెంకటరెడ్డి అన్న గారు కానీ, దేశమల్ల అంజనేయులు అన్న గారు కానీ, గణేష్ రెడ్డి అన్న గారు కానీ చాలామంది మాకు ప్రోత్సహించారు. అప్పుడున్న మన చంద్రశేఖర్ అన్న గారు కానీ, వికారాబాద్ చంద్రశేఖర్ మాజీ మంత్రి వర్యులు అందరు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. వాళ్ళతో పాటు మా విద్యాగురువు అయినటువంటి సతీష్ సారు తనగిట మాకు ఉద్యమ పరంగా బాగా ప్రోత్సహించారు. అంటే అన్న, నేను అడిగేది రాజకీయాల పరంగా మీకు ఎందుకు ఇంట్రెస్ట్, రాజకీయాల వైపు ఎందుకు మళ్ళీంది మీ మనసు? ఎప్పుడైతే మేము గ్రామం తిరిగి బైక్ ర్యాలీ చేసామో జనాల సమస్యలను చాలా దగ్గరగా పరిశీలించాం. ఓకే, చాలా దగ్గర నుంచి మేము ఏం చేసేవాళ్ళం అంటే అవ్వాళ్ళ దగ్గరకు పోయి, తాతల దగ్గరకు పోయి సమస్యలు ఏంది, అదేంది, వాళ్ళ సమస్యలు ఏంటంటే అవి తెలుసుకునే క్రమంలో రాజకీయ నాయకులం అయితే చాలా దగ్గరగా జనాల సమస్యలు తీర్చవచ్చు, జనాలకు సేవ చేయాలంటే ఈ రాజకీయమే చాలా అనువైనదని, అధికారంలో ఉంటే ఇంకెక్కువ ఇట చేయవచ్చు అని మాకు ఆలోచన వచ్చి, మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఆ డెవలప్మెంట్లో మనం గిట పాల్పంచుకోవాలి, మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల వైపు మళ్ళడం జరిగింది. ఓకే అన్న, అవిసిపేట అంజనేయులు గౌడ్ ఎలాంటి అధికారంలో లేకున్నా, ఎలాంటి పదవిలో లేకున్నా చిన్న మంగళారం గ్రామంలో కొన్ని
సొంత డబ్బులతో సొంత నిధులతో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారని మనం విన్నాను. ఉచిత అంబులెన్స్ అయినా, ఉచిత మినరల్ వాటర్ అయినా, అలాగే పుస్తెమెంటలు పెళ్ళిళ్ళకు, అలాగే చావు బతుకులకు పైసలు ఇవ్వడమైనా, అలాగే వికలాంగులకు వీల్ చైర్స్, ఇంకా విద్యార్థులకు షూస్, ఇంకా ఎన్నో రకాల పథకాలు, ఇంకా ఉచిత అంబులెన్స్, ఇంకా ఆటో, ఫ్రీ ఆటో, ఇంకా కరోనా టైంలో ఎంతో సేవ. ఎందుకు మీకు ఇలాంటి సేవ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే అంబులెన్స్ మొదటగా నేను అడిగేది ఒక హెల్త్ ఎమర్జెన్సీ, అంబులెన్స్ ఎందుకు పెట్టాలనిపించింది? మా ఊర్లో ఒక వలస వచ్చిన ఫ్యామిలీ ఉండే, తనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళ కూతురు ఊర్లో అన్ని ఇల్లు తిరిగింది కానీ నా ఇంటి దగ్గర రాలేదు. ఆ టైంలో నేను ఇంట్లోనే ఉన్న, నా దగ్గర కారు ఉంది, టైంకి తీసుకుపోతే తను బతుకుతుండే, డాక్టర్లు గిట్ట 5 నిమిషాల ముందు వస్తే బతుకుతుండే అని చెప్పారు. ఇంచుమించు 1 గంట 2 గంటల టైం వేస్ట్ అయింది. ఆ టైంలో నాకు అనిపించింది, ఊర్లో ఎవరికి ఎమర్జెన్సీ వచ్చినా ఒక 5 నిమిషాలలో 2 నిమిషాలలో అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తే ఎన్నో ప్రాణాలు కాపాడగలుగుతాము. ఇంత అప్డేట్ అయింది, ఇంత టెక్నాలజీ పెరిగినాక ఇట్లా టైం వేస్టేజ్లో ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు ఎన్ని వేల కోట్లు పెట్టినా, 1,00,000 కోట్లు పెట్టినా తిరిగి తీసుకురాలేంది ప్రాణము. ప్రాణ రక్షణ చాలా ముఖ్యం కాబట్టి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో మన వంతు సాయంగా ఏం ఓకే. హౌస్పేట్ అంజనేయులు గౌడ్ గారు ఎన్నో సామాజిక ఎన్నో మంచి పనులు చేశారు. ఈ పనులలో మీకు హార్ట్కి టచ్ అయిన సందర్భం, మీకు జనాలు ఆశీర్వాదం ఇచ్చిన సందర్భం ఏదైనా ఉందా? గుర్తు చేసుకుంటే ఒక 2 years బ్యాక్ అనుకుంటా, నాకు నైట్ 2 గంటలకు ఫోన్ వచ్చింది, బావా ఇట్లా మీ కోడలు ఎమర్జెన్సీ ఉంది, చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది, మనం ఇమీడియట్గా తీసుకెళ్ళాలని ఫోన్ వచ్చింది. ఆ టైంలో ఎవరు అవైలబుల్ లేకుండా నేనే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. పోయి చూసే వరకు ఆమె గిలగిల కొట్టుకుంటుంది, పాప ఇంచుమించు 10 years 12 years ఉంటుంది. ఇమ్మీడియట్గా తీసుకొని చాలా జెట్ స్పీడ్లో మేము తిలక్నగర్ పోయాము. అక్కడ పోయిన తర్వాత డాక్టర్ వచ్చేసి మార్నింగ్ 5-5:30కి ఆపరేషన్ చేస్తారు, అపెండిక్ ఆపరేషను. డాక్టర్ ఏం చెప్పారంటే బయటికి వచ్చి, నేను అక్కడే ఉన్నాను, ఎవరు తీసుకొచ్చారు కానీ చాలా పుణ్యం చేసుకున్నారు, ఇంకొక 1/2 hour అయితే అది అపెండిక్స్ పలిగిపోతే ఈ ప్రాణం పోతుండే, 100% ప్రాణం కాపాడలేకపోయే వాళ్ళము. చాలా మంచి పని చేసి ఇంత నైట్లో మీరు తీసుకొచ్చని. అప్పుడు చాలా అంటే చాలా నా జన్మ సుకృతం అయింది అనిపించింది. ఎట్లా ఆ మూమెంట్ ఎట్లా ఫీల్ అయిపించింది? ఈ ఇంత మనం ఈ సేవల కోసం ఎన్ని కోట్లైనా సరే ఖర్చు పెట్టినా పర్వాలేదు, మన జీవితాన్ని మొత్తం దారపోసి జనాలకు సేవ చేసినా కానీ పర్వాలేదు, ఇంత పుణ్యం కట్టుకుంటున్నాం మనము, ఒక ప్రాణాన్ని కాపాడిన అనేసి ఆ రోజు నుంచి సేవా భావం నాకు ఇంకా పెరిగింది. 100% సేవ ఇంకా చేయాలి, ఎంత వరకు వీలైతే అంతవరకు సేవ చేయాలని సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ఉచిత ఆటో ఒకటి పెట్టారని విన్నామన్నా, ఉచిత ఆటో సర్వీస్ అంటే ఏ మూమెంట్లో మీకు ఆలోచన వచ్చిందన్న? అప్పుడు ఎండాకాలంలో నేను రెడ్డిపల్లి దగ్గర ఆగాను. ఆగితే ఒక ముసలవ మా ఊరవ వచ్చి, అయ్యా ఇంత ఎండ కొడుతుంది, ఎండలు ఇక్కడ కూర్చోలేకపోతున్నాం, 1 గంట సేపు అవుతుంది, మేము మొత్తం ఈ కరోనా వచ్చిన తర్వాత బస్సులు మొత్తం బంద్ అయినాయి, మా పరిస్థితి ఏంది, ఏం దీనికి సొల్యూషన్ లేదా అంటే, ఆ టైంలో నాకు ఆలోచన వచ్చింది, మన సొంతంగా ఏం ముందుకు ప్రయత్నించకూడదు. మేము డిపో మీదకి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను, వాళ్ళు ఏమంటున్నారంటే కలెక్షన్ వస్తేనే ఇస్తాము. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, అప్పుడు ఆ టైంలో ఉన్న ప్రభుత్వాలు కన్వీనియంట్ బట్టి బస్సులు పెడుతుండే, ఇప్పుడు కలెక్షన్ బట్టి పెడుతారు, కలెక్షన్ లేని డీజిల్ పైసలు ఇట్లా రాంది మేమైతే పెట్టలేమంటానన్నారు. మన సొంతంగా జనాలకు ట్రాన్స్పోర్ట్ చేయలేమా అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఫ్రీ ఆటో అనే స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ వచ్చిన తర్వాత జనాలు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, అది చాలా సక్సెస్ అయింది. జనాలకు కొన్ని 100 మంది జనాలకు డైలీ నేను సేవ చేసుకుంటున్నానే ఆ ఫీలింగ్ చాలా చాలా. ఈ ఆటో మూమెంట్లో జనాల నుంచి ఎట్లాంటి స్పందన వచ్చిందన్న మీకు? చాలా మంచి స్పందన ఉందండి. ఎందుకంటే ఇప్పుడు జనాలకు సమస్య వచ్చిందంటే వాళ్ళు ఏదో అప్లికేషన్స్ ఇచ్చు అక్కడ చేసి ఇక్కడ చేసే ప్రయత్నాలు చేస్తారు తప్ప సొంత డబ్బులు పెట్టి చేసే ప్రయత్నం ఎవరు చేయరు. నువ్వు అంత డేర్ చేసి ఒక పేద స్థితిలో ఉండి గీట నువ్వు ఇంత డేర్ చేసినందుకు మేము చాలా మీకు రుణపడి ఉంటామని చెప్పి అమ్మలు, అక్కలు, చెల్లెలు నన్ను చూసినప్పుడల్లా తన సొంత అన్నతమ్ముని చూసినట్టు ఎంతో ప్రేమతోని ఆప్యాయంగా పలకరిస్తుంటే నాకు చాలా చాలా మంచిగా ఆనందంగా. ఇప్పుడు మినరల్ వాటర్ అన్న, ఉచిత మినరల్ వాటర్ రీసెంట్గా మీరు ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేశారు. ఆ సందర్భం అంటే ఒక గ్రామానికి మంచినీరు ఇవ్వాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చిందన్న? అయితే ఆ సందర్భం చెప్తాను. అది పెట్టిన సందర్భం, మా బాబుకు 2-3 సార్లు వాంతింగ్ చేసుకుంటున్నాడు, పంతున్నాడు. అది డాక్టర్ దగ్గరికి పోతే ఏమన్నారంటే కలుషిత నీరు తాగడం వల్ల ఇట్లా అయింది అని చెప్పారు.
అప్పుడు నాకు అనిపించింది నా బాబు కన్సిస్ట్లో నీళ్ళు తాగి ఇట్లా అనిపించిండు, ఊర్లో ఎంతమందికి అయితే ఉండొచ్చు. నేను అంతో ఎంతో పెట్టుకొస్తున్న స్టేజ్లో ఉన్నా కాబట్టి హాస్పిటల్కి పెట్టుకున్నాను. 50,000 అయినా 1,00,000 రూపాయలు అయినా పెట్టుకున్నా. నిరుపేదలు ఉంటారు, నిరుపేద పిల్లలు కలుషిత నీళ్లు తాగి వాళ్ళ పిల్లలు ఇట్లా అయితే పరిస్థితి ఏంది? ఆ 50,000 1,00,000 రూపాయలు పెట్టుకోక వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి కదా. అందుకే వాళ్ళ ప్రతి నిరుపేద ఆరోగ్యంగా ఉండాలి, స్వచ్ఛమైన నీరు తాగి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క మినరల్ వాటర్ అనేది మంచి శుద్ధి చేసి వాడిన నీరు తాగి గ్రామస్తులు అందరూ ఆరోగ్యంగా జీవితాలనే ఉద్దేశంతో ఫ్రీ వాటర్ స్కీమ్ పెట్టడం జరిగింది. ఒక నిమిషం ఆపు. ఓకే, గ్రామానికి సంబంధించి మూసీ నది పైన ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్న ఒక బ్రిడ్జ్ సమస్య ఉండే మీ గ్రామానికి రోడ్డుకు సంబంధించి. దాని గురించి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేశారని విన్నాం. ఆ సందర్భం గురించి తెలపండి. ఎందుకు అట్లా మీరు చేయవలసి వచ్చింది? అయితే గత 20-30 సంవత్సరాలు గిట మా ఊరికి అతిపెద్ద సమస్య ఆ మూసివాగు అవతలికి దాటడానికి బ్రిడ్జ్ కావాలని చెప్పేసి. ఎందుకంటే వాగవతల మాకు మూసివాగు అవతల హైటెక్ సిటీ కానీ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ మోకిలా కానీ చాలా దగ్గర అయితే ఉపాధి మొత్తం అక్కడనే ఉంది. ఇటు నుంచి తిరిగిపోతే 50 కిలోమీటర్లు అయ్యేది మాకు ఒక 20 కిలోమీటర్లలో వెళ్ళిపోతాము. కొన్ని వందల కుటుంబాలు అక్కడికి వెళ్ళి ఉపాధి కోసం వెళ్తున్నాయి డైలీ. చాలా ఇబ్బంది అవుతుండే. ఆ దాటే క్రమంలో కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు నీటిలో కలిసిపోవడం జరిగింది. ఇదంతా చూసి గత 15-20 సంవత్సరాలుగా గిట మా ఊరందరం కలిసి చాలా పోరాటం చేస్తున్నాం. ప్రతి ఎలక్షన్లలో గిట ఎవరు ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ మేము మా ఒకటే సమస్య అదే కావాలి, మాకు ఎలాంటి డిమాండ్ లేదు అదే కావాలని ఒక 3-4 ఎలక్షన్లలో మేము అదే డిమాండ్ పెట్టి కష్టపడి ఎమ్మెల్యేలను గెలిపించినా కానీ కొద్దిగా నెగ్లెక్ట్ అయిన ఉండే. అయితే లాస్ట్ టైం గిట చాలా కష్టపడి గెలిపించాము. గెలిపించిన తర్వాత మేము చాలా పోరాటం చేశాము. ఎన్నోసార్లు మీడియాని పిలిపించాము, ఎన్నోసార్లు ప్రెస్ని పిలిపించాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గత 15-20 సంవత్సరాలుగా చాలా ప్రయత్నాలు చేయంగా మొన్న లాస్ట్ ఎమ్మెల్యే టర్మ్లో అది శాంక్షన్ అవ్వడం జరిగింది. శాంక్షన్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ అయింది. గుంతలు తీసిన తర్వాత దాని మీద కేసు వేసాం. ఏదైతే పక్క వ్యక్తి నా ల్యాండ్ అందులో పోతుంది, ఇందులో వర్క్ చేయొద్దు అని చెప్పేసి కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత అది క్లియర్ చేయాలని ఎమ్మెల్యే గారిని మిగతా నాయకులను అధికారులను చాలా వేడుకోవడం జరిగింది. మస్తు వేడుకున్నాం. ఎంతకున్నా చలనం లేకుండా పోయింది. అక్కడ చలనం లేకపోయే వరకు చాలా ఇది మాకు మండలంలో వేరే విలేజ్లో గిట్ట చూస్తున్నాం బ్రిడ్జిలు ఇట్లా కేసు పడ్డాయి, మొత్తం పెండింగ్ అయిపోయింది, క్యాన్సిల్ గిట్ట అయిపోయినాయి. మేము మళ్ళీ ఈ బ్రిడ్జి గిట్ట క్యాన్సిల్ కాగలది మనం అధికారులకు చెప్పినా మన పాలకులకు చెప్పినా పిడచెవిన పెడుతున్నారు. దీన్ని గట్టి ఎత్తున పోరాటం చేస్తేనే అవుతుంది. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళము, ఉద్యమ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళము, మా రక్తంలోనే ఉద్యమ పాఠాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యమం చేయక తప్పదు. తెలంగాణకి అయితే ఎట్లా ఉద్యమం చేసి సాధించుకున్నాం, దీనికి ఉద్యమం చేయక తప్పదు, ఉద్యమ పాటలోనే పోవాలని చెప్పేసి మేము ఆమరణ దీక్షకు కూర్చోవడం జరిగింది. ఆమరణ దీక్షకు కూర్చున్న సమయంలో గ్రామస్తులందరికీ కొన్ని వందల సంఖ్యలో వాళ్ళ డ్యూటీలకు ఓడగొట్టుకొని బిజినెస్లు ఓడగొట్టుకొని అందరు తెలంగాణ ఉద్యమానికి సకల జనులు ఎట్లా కలిసి వచ్చారో గ్రామంలో గిట సకల జనులు అందరూ కలిసి వచ్చారు. మేము 48 గంటల పాటు పచ్చి మంచినీళ్ళు గిట తాగకుండా ఊరందరము ఆమరణ చేయడం జరిగింది. మొత్తం ఊరందరము ఆమరణ చేయడం వల్ల అధికారులు కానీ మన పాలకులకు కానీ చలనం వచ్చింది. అప్పుడు వాళ్ళు 100 స్పీడ్లో పరిగెత్తడం జరిగింది. ఎందుకంటే ఇది తప్పేటట్టు లేదు, వీళ్ళకన్నా చాలా పోరాటం చేస్తున్నారు, ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇది చేయక తప్పేటట్లేదని చెప్పి అప్పుడు వాళ్ళు ఇది చాలా పెద్ద సమస్య అని గుర్తించి వాళ్ళు దీన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముందుకు తీసుకొచ్చి వర్క్ గిట స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయినందుకు చాలా చాలా సంతోషము. ఆ వర్క్ గిట ఇంచుమించు 70% బ్రిడ్జి పని అయిపోయింది. ఇంకొక 25% 30% ఉంది. అది గిట ఈ వానాకాలం లోపు పూర్తవుతుంది. అది అందుబాటులోకి వస్తే మా ఊరు ప్రజలం అందరం అధికారులకు కానీ ఈ పాలకులకు కానీ చాలా చాలా రుణపడి ఉంటామని చెప్పి మేము పెట్టుకుంటాం. ఓకే, ఈ వైకుంఠ రథమైనా స్కూల్ పిల్లలకి సహాయం చేయడమైనా ఇంకా షూస్ అయినా ఇంకా బట్టలైనా అంటే ఇట్లాంటి మూమెంట్స్ ఇట్లాంటి ఆలోచన విధానం ఆ సహాయం చేయాలనే ఒక థాట్ ఎందుకు వచ్చిందన్న? వైకుంఠ రథం వచ్చేసండి ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉంటే మోయడానికి మోస్తారు. కొన్ని ఫ్యామిలీలు ఏంటంటే నేను లైవ్గా చూసిన
ఒక ఫ్యామిలీ ఓన్లీ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతురు ఉంది పెళ్లి కానీ అమ్మాయి, ఆమె అనారోగ్యంతో చనిపోయింది. చనిపోయిన తర్వాత 2-3 గంటలు అవుతుంది కానీ ఆమెను లోపలి రూమ్లకి తీసుకొచ్చి బయట పెట్టడానికి ఎవరు ముడతలేరు. ఇట్లా ఆ పరిస్థితి చూసి చాలా బాధ అనిపించింది. ఇప్పుడు లోపల రూమ్లు ఉన్నామని బయట తెచ్చి పెట్టడానికి ఎవరు ముడతలేరు. ఇప్పుడు ఆమెను ఆడికి అందాక వైకుంఠ మన అంతిమయాత్ర ఎవరు తీసుకుపోవాలి, సమాధి కాడికి ఎవరు తీసుకుపోవాలి? ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడే మనం ఎవరైతే నీడెడ్ ఉన్నారో అది ఇంకో పుణ్యకార్యం అని చెప్పేసి అన్ని ఊర్లలో ఉన్నాయి, మన ఊర్లో ఎందుకు ఉండొద్దు అనే ఉద్దేశంతో అంతిమయాత్రలో మన వంతు సహాయం ఉండాలి అని చెప్పేసి ఈ అంతిమయాత్ర రథం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు అంతిమయాత్రల ఖర్చుల కోసము 5,000 రూపాయలు ఇస్తున్నాం. మనం చాలా రోజుల నుంచి ఇస్తున్నాము, ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఓకే అన్న, దీంతో పాటు వికలాంగులకు వీల్ చైర్స్ మీరు రెగ్యులర్గా అది డొనేషన్ చేస్తున్నారు. దాంతోపాటు విలేజ్ రోడ్ల మరమ్మతులు, అంటే ఇట్లాంటి థాట్స్, అంటే వాళ్ళకు వికలాంగులకు చేయాలనే థాట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న మీకు? అయితే మేము రెగ్యులర్గా ఊర్లో తిరిగి ప్రజల సమాజం కనుక్కుంటుంటాము. ఎందుకంటే ఉద్యమ పాఠాలు నేర్చుకున్నాము. ప్రజలలో ఉంటేనే మాకు మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో ఉంటే బయట ఉంటే మనశ్శాంతి ఉండదు. మొత్తం పబ్లిక్ సమస్యలు తెలుసుకోవడమే మా నిత్య కార్యాచరణ. కాబట్టి ఊర్లో తిరుగుతుంటే ఇప్పుడు కాలు కొట్టేసిన వాళ్ళు, కాలు చేయి పడిపోయిన వాళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు గిట్ట అరే అట్లా తిరిగితే టైంపాస్ అవుతాయి అంటే ఏడైనా అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు వీల్ చైర్స్ ఇస్తుండే, మన హ్యాండ్ సైకిళ్ళు ఇప్పుడు ఎవరు ఇస్తారు అంటే అరే మనం ఎందుకు ఇవ్వద్దు, మనం ఇస్తే వీళ్ళు గిట్ట ఊర్లంతా తిరిగి వాళ్ళు గిట్ట సర్వైవల్ అవుతారు కదా, వాళ్ళకి సేవ చేసిన వాళ్ళం అవుతాం కదా. వాళ్ళు పెరాలసిస్ వచ్చిన మాత్రంలో కాలు కొట్టేసినంత మాత్రం ఇంటికే పరిమితం కావాలన్నా, వాళ్ళు సమాజంలో ఎందుకు తిరగకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ ఒక 10 సైకిళ్ళ వరకు వీల్ చైర్లు సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఊర్లో ఎవరికి అవసరం ఉన్నా కంపల్సరీ ఇప్పిస్తామని మాట ఇచ్చినాము. ఎవరికి అవసరం ఉన్నా మన హ్యాండ్ సైకిల్. అన్న అంజనేయులు అన్న, మీరు ఎలాంటి అధికారంలో లేకుండా గ్రామానికి ఎంతో సేవ చేశారు. రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు కనుక మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే ఇంకా ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయాలని మీరు ఆలోచిస్తున్నారు? ఎట్లా దీన్ని ముందరకు తీసుకెళ్తారు? గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఎన్నో కళలతో ఉన్నాము. చాలా రంగాలలో, అన్ని రంగాలలో అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పుడు మనము అది చెప్పలేము, చేసి చూపించాలి. చెప్పడం ఎవరైనా చేస్తారు. నా స్పెషాలిటీ అంటే చేసి చూపిస్తాను. నేను చెప్పను, నేను ఏదైనా చేసిందంటే చేసిందాకి ఎవరు తెలియదు, చేసి చూపించాలనే ఉద్దేశం నాది. కాబట్టి అన్ని విధాలుగా గ్రామాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామంలో ఉన్న యువతని గీట వాళ్ళ సొంతంగా గీట అభివృద్ధి చేయాలి. మన సహకారంతో వాళ్ళకు ఉపాధి కానీ, మిగతా ఆర్థికంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఎన్నో విధాలుగా యువతకు విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా యువతకు అండగా ఉండి యువతను ప్రోత్సహించాలి. ఊరిని అభివృద్ధి చేయాలి. ఊరిని ఒక ఉత్తమమైన గ్రామంగా, ఒక యువకుడిని, ఒక కసి ఉన్న నాయకుడిని గెలిపిస్తే, ఒక యువ నాయకుడిని గెలిపిస్తే ఊరు ఎట్లా డెవలప్ చెందుతుందో, ఎంత అభివృద్ధి చెందుతుందో చేసి చూపించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. దానికి మా ప్లాన్లు మా దగ్గర ఉన్నాయి. అహర్నిశలు కృషి చేస్తాము. పదవి లేకున్నా కృషి చేశాం, కానీ పదవి ఇస్తే దానికి 100 రెట్లుగా 6 నిమిషాలు కృషి చేసి ఒక గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేయగలుగుతారో చేసి చూపించాలనే దృఢ నిశ్చయంతో మేము ఉన్నాము. దానికి మీ అందరి దీవెనలే అవసరం. మీ అందరి దీవెనలు ఉంటే చేసి చూపిస్తాం. ఓకే, చివరిగా మన V5 న్యూస్ ముఖంగా చిన్న మంగళారం గ్రామ ప్రజలకి మిమ్మల్ని సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత, మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత, మీకు ధైర్యంగా అండగా ఉండవలసిన సందర్భం గురించి ఒక్కసారి వాళ్ళకు మీరు వివరించండి. గ్రామ ప్రజలను నేను ఒకటే వేడుకుంటున్నాను. నేను శాయశక్తులా నేనేదో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేశాను. నా మీద నమ్మకం ఉంటే ఇతను ప్రజలకు అండగా ఉంటాడు, ఎల్లవేళ అందుబాటులో ఉంటాడు, ఏ ఆపద నూరుకొస్తాడు, 24 hours అవైలబుల్లో ఉంటాడు, కొట్లాడగలుగుతాడు, తీసుకురాగలుగుతాడు, సాధించగలుగుతాడు, అందరికి అండగా ఉంటాడనే నమ్మకం మీకుంటే నన్ను ఆశీర్వదించండి. నేను ఎంత చేయాలనో అంత చేశాను. ఇంకా చేసి చాలా ఉంది. ఆ చాలా చేయాలంటే మాత్రము మీరు నాకు సహకరించి నాకు అవకాశం ఇచ్చిన చేయగలుగుతా తప్ప అవకాశం ఇవ్వండి చాలా కష్టం అవుతుంది. నేను ఏదైతే గోల్ పెట్టుకొని ముందుకెళ్తున్నానో అది నా శాయశక్తుల్లో పోరాడి చేసుకొని అందరి సహకారంతో ముందుకు వచ్చాము. కరెక్ట్ ట్రాక్లను నడుస్తున్నాం. ఓకే,
అంజనేయులన్న, మీరు చేసిన ఈ ప్రయాణంలో, ఈ గ్రామానికి చేసిన ఈ సేవల ప్రయాణంలో మీ జీవితంలో ఇప్పటి వరకు ఎక్కువగా సంతోషపడ్డ మూమెంట్, ఎక్కువగా బాధపడ్డ మూమెంట్ అలాంటివి ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారా మాతో? ముందుగా నేను బాధపడ్డ మూమెంట్ చెప్తాను. నేను ఇంత సేవలు చేసుకుంటూ వస్తున్నా, ఇంత చేస్తున్నా. ఒక 2 years బ్యాక్ నా దగ్గర డబ్బులు లేక మా పాపకు ఎగ్జామ్స్ ఉండే. అయితే ఎగ్జామ్స్ ఉంటే ఫీజు కట్టించుకుంటారు. ఫీజు కట్టలేని పరిస్థితి. ఫీజు కట్టలేనని చెప్పి మా పాపకు హాల్ టికెట్ ఇవ్వలేరు. హాల్ టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అడిగితే కొన్ని 100 మంది నాకు డబ్బులు లేనికి రెడీగా ఉన్నారు మా ఊళ్ళో, ఇస్తారు. కాకపోతే నేనే ఈ స్టేజ్లో అడగాలనా, ఎవరిని అడగాలి, అడిగితే ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో చాలా బాధపడ్డా. ఆయన కొంతమందిని అడిగినా కానీ ఎక్కడ డబ్బులు రాలేవు. చాలా బాధ అనిపించింది. ఏడ్చేసిన రోజు వాస్తవంగా ఏడ్చిన. ఎందుకంటే నా ఆశలు అమ్ముకొని ఊరికి ఇంత చేస్తున్నా, నా పరిస్థితి ఇట్లుందని చెప్పి ఏడ్చినాను. అయితే తర్వాత మళ్ళా దేవుని ఆశీర్వాదంతో నేను కోట్ల రూపాయలు నా చేతికి వచ్చిన సందర్భాలు చూశాను. ఇట్లా ఫీజు కట్టలేక నా భార్య నేను కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఇట్లా చూసుకుంటూ వస్తున్నాను. అయితే ఈ మీరు ఒక సంతోషమైన సందర్భం చెప్పమంటున్నారు. ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్? నేను ఎప్పుడైతే ఒక పాపను తీసుకుపోయినప్పుడు ఆపరేషన్ చేసి బయటకు వచ్చి డాక్టర్, మీరు ఈ పాప ప్రాణం మీరే కాపాడారు, అంబులెన్స్లో ఇంత తొందర వచ్చేప్పటికే కాపాడారు, లేకపోతే కాపాడలేకపోయారు అన్నప్పుడు చాలా, అంటే జీవితంలో అంతకుమించి సంతోషం నాకు ఏది లేదు. ఆ టైంలో అనిపించింది, నేను ఈ మా పాప డబ్బులు కట్టలేకుండా బాధపడ్డది దానికి చిన్నగా అనిపించింది, చాలా చిన్నగా అనిపించింది. ఒక ప్రాణాన్ని కాపాడినాం కదా, ప్రాణాన్ని డాక్టర్లే కాపాడగలరు అనుకున్నాం, కానీ మనం గిట ఈ ఉచిత అంబులెన్స్ పెట్టి ప్రాణాలు కాపాడుతున్నాం. కాబట్టి నేను ఎన్ని కష్టాలు పడ్డా, ఇంతకన్నా డబుల్ కష్టాలు పడ్డా తప్పు లేదు. జనాల కోసం, జనాలకు సేవ చేయడం కోసం ఎంత కష్టాలు పడ్డా, ఇంకెన్ని కష్టాలు వచ్చినా నేను ముందుకు ఉండాలని డిసైడ్ అయ్యాను. చాలా చాలా సంతోషపడ్డాను. అంటే ఆబ్జెయ్ నేను ఎండ్ వాయిస్ ఇది. ఇక్కడ ఈరోజు మనం చిన్న మంగళారం గ్రామానికి సంబంధించి అవిసిపేట అంజనేయులు గౌడ్, తను ఎలాంటి అధికారిగా లేకున్నా, అధికారంలో లేకున్నా గ్రామానికి ఒక 14 ఉచిత సేవలు తన సొంత డబ్బులతో తను కష్టపడుతూ, తను నిరుపేద కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తను కొన్ని జీవితంలో పడిన కష్టాలు ఇంకా నా గ్రామ ప్రజలకి రావద్దని, నా గ్రామ ప్రజలు ఎవరు కష్టాలు కన్నీలతో బతకొద్దని ఉచిత అంబులెన్స్ కావచ్చు, ఉచిత ఆటో కావచ్చు, ఉచిత మినరల్ వాటర్ కావచ్చు, విద్యార్థులకు, యువకులకు క్రీడలు, చదువు, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్స్, ఇంకా వైకుంఠ రథం, ఇంకా బిర్జ్ గ్రామానికి సంబంధించి బిర్జ్ రోడ్లు, ఇక్కడ ఇలా 1 కాదు 2 కాదు కనీసమైన ఒక 14 పథకాలు ఈయన తన సొంత డబ్బులతో ఇక్కడ గ్రామంలో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ గ్రామ ప్రజలు ఈ వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కనుక నాకు ఒకవేళ నేను పోటీలో ఉంటే, నాకు అవకాశం వస్తే, గ్రామ ప్రజలు ఒక మనిషిగా, సామాజిక సేవకులుగా ఎలాంటి స్వార్థం లేకుండా చేసిన ఈ సేవలను గుర్తించి, ఒక తమ్ముడిలా, ఒక అన్నగా, ఒక కొడుకులా, కుటుంబ సభ్యుడిగా నన్ను మీరు ఆశీర్వదించి ముందుకు తీసుకొస్తే, నన్ను సర్పంచ్గా గెలిపిస్తే, అంటే ఎలాంటి అధికారంలో లేకుండా నేను ఎన్నో చేసిన, అధికారంలో ఉంటే ఇంకా ఈ గ్రామాన్ని ఇంకెట్లా డెవలప్మెంట్ చేస్తానో ఒక్కసారి మీరు ఊహించుకోండి. అలాంటి ఒక అవకాశం ఇవ్వండి. మన చిన్న మంగళారం గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ విలేజ్గా, ఒక డెవలప్మెంట్ విలేజ్గా, గ్రామం అంటే ఈ విధంగా ఉండాలని చేసి చూపిస్తానని మనతో అంటున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో సాయిరాజ్, చిన్న మంగళారం, రంగారెడ్డి జిల్లా.